అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు. అన్నార్తులు ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్లు అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట 7 రోడ్లోని అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వడ్డించిన భోజనాన్ని స్వయంగా ఎమ్మెల్యే ఆరగించారు. ఈ సందర్భంగా అక్కడ అన్నా క్యాంటీన్కు వచ్చిన వారిని నాణ్యత గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అన్నం చాలా బాగుంటుందని అక్కడ తినవారు ఎమ్మెల్యేకి వివరించారు. ఆహార పదార్థాలను తిని ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ వచ్చే వారికి నాణ్యమైన భోజనం అందివ్వాలని ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సూచించారు. అనంతరం అక్కడ షెడ్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్ల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల కడుపును నిండుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దీన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీనిని పునరుద్ధరించినట్టు తెలిపారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే ఆహారాల నాణ్యతతో ఉండాలని తాను తరచూ ఇక్కడికి పరిశీలనకు వస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల మీద జగన్ రెడ్డికి ఎంత ప్రేమ అంటే 3 పూటలు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మూసేసంత. సరే, ప్రతిపక్ష రాజకీయ పార్టీలో నీకు కోపం నాయకులు లేదా నీ కోపం పార్టీకి సంబంధించిన నాయకుల మీద కోపం ఉండటం అది వేరే సంగతి. అన్నం పెట్టకపోవడం వేరే సంగతి. పేద ప్రజలు ఏం చేశారా నిన్ను? పేద ప్రజలు ఏం చేశారు నిన్ను? 3 పూట్ల చక్కగా 15 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణంగా మూసి పాపాన్ని కొడిగట్టావు నువ్వు. నువ్వు చాలా పాపాలు మూటగట్టుకున్నావు. నీ పాపాలకు అంతే లేదు. అన్నా క్యాంటీన్లో గత చంద్రబాబు గారి పాలనలో అన్నా క్యాంటీన్లో అన్నం తిన్న ప్రతివాడు నిన్ను బయటకు వచ్చి విమర్శించాడు, నిన్ను శపించాడు. నువ్వు నెత్తిని చేయబడితే నోటికి బో కూడా పెడతా ఉన్నారు పాపం వాళ్ళు. నువ్వు బో పెట్టలేదని తెలిసి నీకు ఓటేసిన వాళ్ళు నిన్ను చాలా దారుణంగా విమర్శించారు, తిట్టారు కూడా. అయినా నువ్వు తోలుమందం కదా, నీకేం ఆనవు.